బీసీ బంధుకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అన్ని పార్టీలు కూడా బీసీ బంధుకు మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ సక్సెస్ఫుల్ గా బీసీ బంద్ జరుగుతున్నది. అంబర్పేట ఆల్కేఫ్ దగ్గర ఉన్నాము. మాజీ ఎంపీ హనుమంతరావు గారు ఏం సంగతి ఎట్లా నడుస్తున్నది బంధు? అరే అన్ని దగ్గర బంద్ అవుతుంది, ఇక్కడ కూడా బంద్ అవుతుంది. అన్ని పార్టీలు ఒప్పుకుంటున్నాయి. 42% కేవలం కోట్లే అడ్డం వస్తున్నాయి కాబట్టి 9th షెడ్యూల్లో పెట్టాలంటే మా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో పెట్టినప్పుడు నరేంద్ర మోడీ చిత్తశుద్ధి కనిపిస్తుంది. ఆయన ఇస్తేనే గతంలో సుప్రీంకోర్టు కొట్టేస్తే IIMలో పాస్ అయిందా లేదా పార్లమెంట్. అదే విధంగా పార్లమెంట్ కావాలంటే ఆయన కూడా మద్దతు కావాలనేది కోరుతున్నా. రేపు ఎట్టుకోబోతున్నారు బంధు తర్వాత ఏమైనా కార్యక్రమాలు చేయబోతున్నాం? మళ్ళా కంటిన్యూస్ ఉంటుంది. ఏడదుడు జైబీసీ 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 జైబీసీ. బీజేపీ నాయకులు అగ్రనాయకులు పార్టిసిపేట్ చేస్తున్నారా బంద్లో? చేస్తున్నారు. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ అన్నాడు కదా, అన్ని జిల్లాలలో మంత్రులు కార్పొరేట్ చైర్మన్లు అందరూ కూడా ఈ ధర్నాలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అన్ని దగ్గర గ్రాండ్ సక్సెస్. సాయంత్రం 5 తర్వాత, ఎందుకంటే పండుగ దీపావళి, సొమ్ములు కొంటోళ్ళు ఉంటారు, బట్టలు కొంటోళ్ళు 5 తర్వాత ఓపెన్ చేసుకోమని చెప్పిన. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.